ఇక్కడ బాగానే ఉందయ్యా వచ్చినాక. ఎక్కడ పడిపోతాయో జాగ్రత్త పడండి అమ్మా, రాండి అమ్మా ఇక్కడికని అంటే పొద్దునే వచ్చామయ్యా. పొద్దున వచ్చే పేర్లను రాసుకున్నారు, టిఫిన్ పెట్టారు, మధ్యాహ్నం భోజనం పెట్టారు. ఇక మళ్ళీ భోజనం చేసి నాకు వెళ్ళి తెచ్చుకున్నాం ఇంటికి పోయి. గాలి కూడా తోలుతుంది, మాది ఎడారి అటు. ఆ గాలికే వానకైనా భయం ఉండదమ్మా. గాలి వస్తే ఏమో మా పెద్ద చెట్లు ఉన్నాయి మా ఇళ్ళ కాడ, వేప చెట్లు. ఏ చెట్టు పడిపోతే ఇంటి మీద రేకులు వేసిపోతాయేమోనని చెప్పారని చెప్పి టీవీలలో ఏం చెబుతానే ఉన్నారుగా. అందుకని వచ్చామయ్యా, భయపడి వచ్చాము. ఇంతకుముందు వర్షాలు పడ్డప్పుడు ఎప్పుడైనా ఎవరైనా ఇలా తీసుకొచ్చి మీరు ఇక్కడ ఉండండి, మేము భోజనాలు పెడతాం, మీకు సౌకర్యంగా చూసుకుంటాం అని చెప్పారు ఎప్పుడైనా? ఆడ పడ్డాం, చాలా తిప్పలు పడ్డాంలే. కానీ ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఏం పెట్టారు తినడానికి? ఉదయం టిఫిన్ ఏం పెట్టారు? మధ్యాహ్నం ఒకసారి ఫస్ట్లో ఇడ్లీలు అవి తెచ్చి పెట్టారు, రెండో టిప్పులో ఉప్మా తెచ్చారు, మళ్ళీ ఇంకో టిప్పులో వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా మళ్ళీ ఇంకో టిప్పులో అట్లు తెచ్చి పెట్టారు, మధ్యాహ్నం భోజనం పెట్టారు. బాగున్నాయి అయ్యా, చాలా బాగున్నాయి. ఎందుకంటే అన్నం కూడా బియ్యం మంచి బియ్యం. మేము కూడా కొట్లో కొనుక్కోవాలంటే 60 రూపాయలు తీసుకుంటున్నారు. అవి బియ్యం బాగున్నాయి. పప్పు చేశారు, సాంబార్ చేశారు, ఒక పచ్చడి, పెరుగు, అప్పడం కూడా ఇచ్చారు అయ్యా.